వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అనేది అన్వర్ సార్తో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, సో నేను కూడా ఫర్దర్‌గా కొన్ని చూశాను. బట్ ఇంత డెప్త్ అనేది మనకెవరు చెప్పలేదు బేసిక్‌లో కూడా. అండ్ ఒకటేంటంటే ఎంతోమంది జీవితాలకి వెలుగునిచ్చిన సార్, అంటే ఒక చీకటి గదిలో ఒక దీపం పెడితే ఎలా వెలుగొస్తుందో, సో మన అన్వర్ సార్ ఎంతోమంది జీవితాల వెలుగును నింపుతున్నారు. అంటే ఈ సబ్జెక్ట్ పరంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక సబ్జెక్టు. ప్రతి మనిషి నేర్చుకుంటే ఖచ్చితంగా కెరియర్ మారుతుందంటే డెఫినెట్‌గా మారుతుంది. అండ్ మీ క్లాస్ వినడం అండ్ వినంగా నాకు నిజంగా కొంచెం అంటే ఫుల్ ఎనర్జీ, లైఫ్‌లో ఏదైనా సాధించగలుగుతాము అనేది ఒక ప్రతి మనిషికి ఉంటుంది. ఒక కల ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఎలా అనేది సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్వర్ సార్ వల్ల. సో నిజంగా హ్యాండ్స్ అప్ సార్ మీకు. అండ్ నిజంగా మనస్ఫూర్తిగా విశ్వంతో అండ్ యూనివర్స్ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎంతోమంది జీవితాలు మారుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా అండ్ హార్ట్ఫుల్గా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ అన్వర్ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, ఇవాళ ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాస్ నుంచి మిలీనియర్ అవ్వడానికి కావాల్సినటువంటి స్కిల్ని లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ద్వారా సంపాదించుకుంటున్నారు. అవును. ఒక మనిషి ఒక డిగ్రీ ఫినిష్ చేయాలి అని అంటే 4 years పడుతుందేమో, లేదంటే ఎంబీబీఎస్ అవ్వాలన్నా కూడా ఒక 5 years 6 years అలా టైంని బట్టి అకాడమిక్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ అన్వర్ గారి క్లాస్కి వచ్చిన తర్వాత 1 weekలోను, దాంతోపాటు 24 hours మిలీనియర్స్ అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ మీకు మాత్రమే దక్కిందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ అంత పెద్ద అచీవ్మెంట్ మీకే దక్కింది. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వచ్చేటువంటి 16th బ్యాచ్, అది కూడా ప్రాస్పెరిటీ బ్యాచ్. ఎస్. ప్రతి ఇల్లు డబ్బుతో కళకళలాడని చెప్పేసి ఆ బ్యాచ్ని మీరు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ రెండు కాబట్టి ఇంట్లో కూడా ఏ విధంగా ఉంటే ధనాన్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి దానికి రియలీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? లైఫ్లో 2 ఇంపార్టెంట్, ఒకటి ప్రాస్పారిటీ, 2 క్రియేటివిటీ. సో జీవితంలో గుర్తుపెట్టుకుని ప్రాస్పారిటీ అండ్ క్రియేటివిటీ 2 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ క్రియేట్ చేయగలరు, చాలా మందికి జీవితాన్ని కూడా ఇవ్వగలరు. ఈసారి జరిగే ప్రాస్పారిటీ బ్యాచ్ కూడా ఎంత డిఫరెంట్గా ప్లాన్ చేశానంటే, మొత్తం ఈ ఇయర్లో ఏదైతే లాస్ అయ్యి ఉన్నారో చూడండి, ఎప్పుడు కూడా ఏ క్రికెట్ మ్యాచ్ చూడండి, లాస్ట్ 5 overలోనే మ్యాచ్ తిరగబడిపోద్దండి. లాస్ట్ 5 hours అని, ఒక్కోసారి లాస్ట్ ఓవర్లో కూడా తిరగబడిపోతుంది. సో మీ జీవితం ఈ ఇయర్ని కానీ ఎంత అద్భుతంగా ఎండ్ చేస్తే 2025 అంత హై ఎనర్జీతో వెళ్ళొచ్చండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈవెన్ ఎన్ఎల్పి కూడా ఏం చెప్తుందంటే, ఒక సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఇంకొక నెక్స్ట్ సక్సెస్ బాగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మ్యాచ్లో ఒక మ్యాచ్ సెంచరీ కొట్టాడు అనుకున్న అతను, నెక్స్ట్ మ్యాచ్ ఇంకో సెంచరీ కొట్టాడు, థర్డ్ మ్యాచ్ అతనికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈసారి ఈ మ్యాచ్ ఇంకా థర్డ్ మ్యాచ్ అలాగని కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్తో గేమ్ ఆడుతుంది అనమాట. అదే వరాసగా 2-3 మ్యాచ్లు డక్అవుట్ అయిపోయాడు అనుకోండి, 3వ మ్యాచ్ కూడా భయంగా ఆడుతుంది. అంటే ఏ బాల్ ముడితే అవుట్ అయిపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఇయర్లో కానీ ఎండింగ్లో కానీ సక్సెస్ కొడితే నెక్స్ట్ ఇయర్ రెట్టింపు వేగంతో సక్సెస్ కొట్టచ్చు. ఇయర్ ఏం కానీ మనం భయంతో క్లోజ్ చేసి ఇయర్ ఏం సాధించలేదురా, వేస్ట్ అయిపోయిందిరా అనే ఆ బాధతో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయకూడదండి. అది నేను చెప్పేది అనమాట. సో నేను అందుకే ఈ ప్రాస్పెరిటీ బ్యాచ్లో గుర్తుపెట్టుకుని సక్సెస్తో ఎండ్ చేద్దాం, సక్సెస్తో స్టార్ట్ చేద్దాం. వీడియోలో కూడా చెప్పబోయేది ఏంటంటే, వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఏంటి అంటే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అంటే అప్పుడప్పుడు గ్రహాలు కూడా అనుగ్రహించాలంటారు అన్నమాట. గ్రహాలు కూడా అనుగ్రహిస్తేనే సక్సెస్ కలిసి వస్తుంది అంటూ ఉంటారు. సో ఏ గ్రహం మనల్ని ఆపుతుంది, ఈ టైంలో ఏ గ్రహాన్ని మనం పట్టుకుంటే ఫాస్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. గ్రహం అంత ఫాస్ట్గా తిరుగుతుందో మన అదృష్టం అంత ఫాస్ట్గా తిరిగి ఒక వీడియో అండి. అయితే నేను ఈ మధ్య చేసిన వీడియోస్ అందరూ గుర్తుపెట్టుకుని, విఐపీస్ నా క్లయింట్స్గా కాదు, సెలబ్రిటీస్ నా క్లయింట్స్గా కాదు, నా క్లయింట్స్ విఐపీస్గా అవ్వాలని, నా క్లయింట్స్ సెలబ్రిటీ కావాలని చేస్తున్నాను. ఇది ఒక యజ్ఞం లాగా చేస్తున్నానండి. డెఫినెట్గా. ఎందుకు ఈ మధ్య చెప్పాను, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక ధనవంతుడు. ఎందుకంటే ఇంట్లో ఒక్కలు సెటిల్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ నాకు తెలిసి మీరు బాగా సెటిల్ అయ్యారు, ఒక్కలు సెటిల్ అయితే మావాడు అని చెప్పుకుంటుంటే ఉంటుందండి మామూలుగా. ఇది ఎప్పుడు తెలుస్తుంటే ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అన్నా ఏం సెటిల్ అయ్యావన్నా, అసలు నీ వీడియో అని అంటుంటే అప్పుడు ఉంటుంది దాని కిక్కు మాజా. సో ఈరోజు నేను వీడియో చెప్పబోయేది ఏంటంటే, ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, నవంబర్, ఈ డేట్ రాసుకున్న అందరూ కూడా, మొన్న రీసెంట్గా నవంబర్ 25 నుంచి ఈ నెల డిసెంబర్ 15 దాకా ఈ గ్రహం ఎఫెక్ట్ ఉంటుందండి. ఏది? మెర్క్యూరీ ఎఫెక్ట్. నవంబర్ 25 ఈ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది. ఏ గ్రహం? మెర్క్యూరీ గ్రహం. సో మెర్క్యూరీ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దేని మీద ఉంటుంది అంటే కాన్షియస్ మైండ్ మీద ఉంటుంది.
కాన్షియస్ మైండ్ మీద. ఇది నేను చాలా రీసెర్చ్ చేసి ఇస్తున్నానండి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ వీడియో ఈ టైంలో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో వెంటనే ఫాలో అవ్వండి, షేర్ కూడా చేయండి మీ చుట్టాలకి. ఏం చేయాలి ఈ టైంలో అండి, మెర్క్యూరీ ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ మొత్తం కూడా కాన్షియస్ మైండ్ మీద ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనకి ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ చూసాం, ఇది ఎవరు చూసారు? కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, నాకు ఇది సబ్ కాన్షియస్ మైండ్కి పంపేస్తుంది అనమాట, నాకు ఇది కావాలి అని. సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ కానీ దీనికి మ్యాచ్ అవ్వకపోతే రిజెక్ట్ కొట్టేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే డిసెంబర్ 15 వరకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా డైరెక్ట్గా అనమాట ఇంకా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? మెర్క్యూరీ ఎఫెక్ట్ అనమాట, మెర్క్యూరీ ప్లేనెట్ ఎఫెక్ట్. సో మనం ఏం చేయాలి అయితే ఇక్కడ చూడండి, అందరూ కూడా ఇది ఈ మంత్ అంతా కూడా అదృష్ట మంత్ అని చెప్తాను అనమాట. అంటే ఇలా జీవితంలో అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కానీ గట్టిగా అనుకుంటే లైఫ్ ఎటు నుంచి టర్న్ అయిపోతే తెలియదు చాలామందికి. అని చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు గోల్స్ పెట్టుకుంటారు. కాదు, గోల్స్ బట్టి పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకే నేను ఏమంటానంటే యథా దృష్టి తదా సృష్టి, యథా గతి తదా స్థితి. గతి అలా ఉంటే స్థితి అలా ఉంటుంది, మతి కూడా అలాగే ఉంటుంది, పరిస్థితులు కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే మీరు జీవితం బాగుంటుంది ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని 3 సార్లు టైప్ చేయండి. దీని మీద సినిమాలు హిట్ అయిపోయింది. సినిమాలు 3 Idiots సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అని ఒక కాన్సెప్ట్ మొత్తం సినిమా మొత్తం లాగేసింది. సో అయితే ఇప్పుడే ఈ వీడియోలో చూపించే పిక్చర్ ఏంటంటే అప్పుడప్పుడు అదృష్టం ఎలా వస్తుందంటే సునామీ లాగా వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక అతను భార్య కోసం గిఫ్ట్ కొంటే 8 కోట్లు వచ్చాయండి సింగపూర్లో. అది కూడా మన భారత సంతతికి చెందిన, చూడండి మన ఇండియన్. సింగపూర్లో అతను ఒక గోల్డ్ షాపులో వాళ్ళ వైఫ్కి బంగారం కొంటే 8 కోట్లు అండి, 8 కోట్లు వచ్చాయి. అక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎ మిలియనర్ అని వచ్చిందండి. అంటే చెప్తున్నానండి, హ్యాపీగా మీరు కానీ ఏదైనా వస్తువు కొన్నా అనుకుంటే ఆటోమేటిక్గా జీవితం ఎటు నుంచి టర్న్ అయిపోతుంది. 8 కోట్లు. సో యూనివర్స్ ఎప్పుడు ఎలా వేస్తుందో తెలియడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండి. సో అందుకే మనకు పాట ఉంది, నవ్వుతూ చెయ్యాలి రా అని. అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపే అంటే ఆడుతూ పాడుతూ మనం కూడా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేయాలండి. ఎలాగా? కానీ అందులో యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నుంచి చెప్పబోయే వీడియోలు ఏంటంటే మెర్క్యూరీ వల్ల ఏమవుతుంది, మెర్క్యూరీ ఇస్ ఎ ప్లేనెట్ కవర్స్ కాన్షియస్ మైండ్. ఈ మెర్క్యూరీ ప్లేనెట్ ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 దాకా ఏమవుతుందంటే మన థింకింగ్ని, మన రీజనింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ జనరల్గా ఏం చేస్తే కాన్షియస్ మైండ్ ఏదంటే లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ఎమోషనల్ మైండ్. ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే అదృష్టం వల్ల ఈ గ్రహం ఎఫెక్ట్ వల్ల కాన్షియస్ మైండ్ చాలా వీక్గా ఉంటుంది, డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు థింకింగ్ ఎక్కువ చేయదు కాన్షియస్ మైండ్, రీజనింగ్ పెద్దగా ఆలోచించదు. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే నిజంగా అలా వస్తుంది, దానికి లెక్కలేస్తుంటూ ఉంటారు అన్నమాట. సో నా క్లాసెస్లో నేను 7 సీక్రెట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ చెప్తాను అనమాట. అంటే ఆ 7 సీక్రెట్స్ కానీ ఫాలో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు దుమ్ము లేచివచ్చు. సో ఏంటిది ఇప్పుడు ఈ వీడియో చెప్పబోయేది అంటే మనం ఏం చేయాలి. సో ఈ టైంలో కాన్షియస్ మైండ్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ స్లో అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏది ఇచ్చినా కూడా, ఏ అఫర్మేషన్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అందువల్ల నేను 3 పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తున్నానండి. ఏం చేయాలంటే సింపుల్గా, సో ఇక్కడ చూసుకుంటే అయితే చాలామందికి ఈ టైంలో అఫర్మేషన్ చేస్తే, ఈ టైంలో ఏది ఈ డిసెంబర్ 15 చేస్తే ఓల్డ్ బిలీవ్స్ బ్రేక్ అవుతాయి. కొత్త డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యూనివర్స్కి చాలా ఫాస్ట్గా ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ సబ్ కాన్షియస్ మీద ఫాస్ట్గా ఉంటుంది. సో 3 పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తాను. ఈచ్ డే ఈ అఫర్మేషన్స్ మీరు రిపీట్ చేయాలి. 3 పవర్ఫుల్ అఫర్మేషన్స్ మామూలుగా కాదు, సబ్ కాన్షియస్ అటాక్ చేయండి. ఫస్ట్ థింగ్, ఐ రిలీజ్ ఓల్డ్ ప్యాటర్న్స్. మీరు దీన్ని హార్ట్ మీద చేపెట్టుకుని ఐ రిలీజ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ అలైన్ విత్ ద హయ్యర్ సెల్ఫ్ అని అనుకోవాలండి. అంటే ప్రతి మనిషిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక మనిషి ఏం చెప్తుంటే నువ్వు గొప్పడు ముందుకెళ్ళి అంటుంటాడు. ఇంకోటి ఏమిటంటే ఎలాగెళ్తావు, లాస్ట్ టైం దెబ్బ తగిలింది కదా, చూసుకో, జాగ్రత్త అని చెప్తుంటారు. మరి ఇంకో ఏం పర్లేదు దూసుకెళ్ళిపో అని అంటాడు. ఆగరావు, లాస్ట్ టైం అలాగే కంగారు పడ్డావు, ఆవేశపడ్డావు, ఏం జరిగింది తెలుసు కదా, మళ్ళీ అంటే ఏం జరిగినా పర్లే ఈసారి కొట్టేద్దాం అని అంటుంటారు. సో ఇలాగా ఇద్దరులో పోటీ జరుగుతుంటుంది అనమాట. ఈ టైంలో ఏముందంటే ఈ మెర్క్యూరీ ఎఫెక్ట్ ఎవరైతే అంటే ఒక రేస్ గుర్రం ఉన్నాడో వాళ్ళకి ఎనర్జీస్ ఉంటుంది అనమాట. ఈ అఫర్మేషన్స్ ఇస్తే ఐ రిలీజ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ అలైన్ విత్ ద హయ్యర్ మై సెల్ఫ్. అంటే ఏదైతే ఇటుపక్క పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్తో కనెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2 అఫర్మేషన్, మై థాట్స్ ఆర్ క్లియర్. చాలామందికి ఎలా ఉంటుందంటే క్లారిటీ ఉండదండి లైఫ్లో. సో అంటే క్లారిటీ ఉంటే ప్యూరిటీ వస్తుంది ఆటోమేటిక్గా. మై థాట్స్ ఆర్ క్లియర్, కామ్ అండ్ ఇన్ హార్మనీ విత్ ద యూనివర్స్.
ఎప్పుడైతే యూనివర్స్కి మనం అలైన్ అవుతామో, నేను మళ్ళీ చెప్తున్నానండి, మ్యాన్ పవర్ కన్నా విల్ పవర్ చాలా ఎక్కువ. బా మ్యాన్ పవర్ చాలా మంది నాకు మ్యాన్ పవర్ ఉందంటుంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకుని నాకు విల్ పవర్ ఉందని చెప్పాలా మీ అందరూ. సో అందుకే చాలా సినిమాలో చూడండి, విలను 100 మంది వస్తుంటాడు, హీరో మాత్రం ఒక రాడ్ పట్టుకుని వచ్చేస్తుంటాడు అనమాట. అక్కడ మ్యాన్ పవర్, ఇక్కడ విల్ పవర్. అందుకే మీరు గుర్తుపెట్టుకుని, విలన్ వెనకాల 100 సుమోలు వస్తుంటాయి, హీరో విలన్ కత్తులు తిప్పుతూనే ఉంటుంటారు అనమాట. హీరో మాత్రం సింపుల్ నడుచుకుంటూ వచ్చి మట్టిలో నుంచి ఒక రాడ్ చేస్తుంది, టింగ్ అని చెప్పేసి. అంటే హీరో నడిచింది దేంతో? విల్ పవర్తో. అక్కడ విలన్స్ దేంతో నడుస్తున్నారు? మ్యాన్ పవర్తో. మ్యాన్ పవర్ కన్నా విల్ పవర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మెర్క్యూరీ ఏం చేస్తుందంటే విల్ పవర్ పెంచుతుంది. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో విల్ పవర్, మై విల్ పవర్ అని టైప్ చేయండి. అండ్ లాస్ట్ అఫర్మేషన్ అండి, మూడోది ఏంటంటే ఐ ట్రస్ట్ దిస్ టైమ్ ఫర్ మై మేనిఫెస్టేషన్. ఈ టైంలో మేనిఫెస్టేషన్ కానీ మీరు చేస్తే, నిజంగా చెప్తున్నానండి, నేను ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తున్నా, ఈ 15 వరకు చేయండి. ఈ 15 వరకు ఈ 3 అఫర్మేషన్స్ రెగ్యులర్గా రిపీట్ చేసుకొని, ఈ 3 అఫర్మేషన్స్లో మీరు ఏదో కాకుండా 3 ఫాలో అవ్వండి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ ట్రస్ట్ దిస్ టైమ్ ఫర్ మై మేనిఫెస్టేషన్. రీసెంట్గా మనం కార్తీక మాసంలో చేసాం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి చాలా మందికి. సో ఇక్కడ ప్రాస్పెరిటీ బ్యాచ్ ఎందుకు పెట్టానంటే, ఇది జనరల్గా ఈ నవంబర్, డిసెంబర్, ఎస్పెషల్లీ డిసెంబర్ కాలంలో, శీతాకాలం బాగా చలి ఎక్కువ వస్తుంది. శీతాకాలం ఏంటంటే కొత్త చిగురు వచ్చే కాలం, ఆకులు రాలిపోతూ కొత్త చిగురు వచ్చే కాలం. సో మీకు గుర్తుపెట్టుకు, మనకు కూడా కొత్త లైఫ్ వచ్చే కాలం ఇది, ఈ డిసెంబర్ మంత్ అనమాట. సో ఈ డిసెంబర్ మంత్, అందుకే దీన్ని ప్రాస్పెరిటీ బ్యాచ్ అంటే హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, మనీ వస్తుంది, వాట్ నాట్. ప్రాస్పారిటీని ఎందుకు పెట్టానంటే, ప్రాస్పారిటీలోనే ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో అది ఈ 3 అఫర్మేషన్స్ ఫాలో అయితే మెర్క్యూరీ ఎఫెక్ట్, సబ్ కాన్షియస్. ఈ వీడియోని చాలా లైట్ తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయాలి. ఎందుకనంటే నవంబర్ 15th లోపు ఈ అఫర్మేషన్స్ ఫాలో అయిపోవాలి గట్టిగా. అది రియలీ ఫెంటాస్టిక్ అండి. నిజంగానే 15th లోపు ఉండేటువంటి, అంటే మన కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఉండేటువంటి డిఫరెన్స్ చిన్న థిన్ లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే పడుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రాస్పెరిటీ మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రాస్పెరిటీ అనేటువంటి పాయింట్లోకి వచ్చేటప్పుడు ప్రతి ఇంట్లో ఏదైనా నిలబడాలి అని అంటే నిజంగానే డిసెంబర్ మంత్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఈ మంత్లో ఇది చేయాలి, నెక్స్ట్ మంత్లో ఇది చేయాలని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న చేంజ్ రావడానికి ఉండేటువంటి అతి గొప్ప మంత్ డిసెంబర్ మంత్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు, గ్రేట్. అండ్ ప్రేయర్స్ కూడా ఎక్కువగా జరిగేటువంటి మంత్ బాగా వరల్డ్ వైడ్ అండి. వరల్డ్ వైడ్ ప్రేయర్స్ కూడా ఎక్కువగా జరిగేటువంటి. ఎస్ నేవిస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి డిసెంబర్ 9th నుంచి ఉంటుందండి. డిసెంబర్ 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు. లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్, అంటే ఇయర్ని కానీ, అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి, మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం, ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. అది కూడా ఎంత పొటెన్షియల్గా బాగా, అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది, ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడి ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతాం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది డిసెంబర్ 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. డిసెంబర్ 9th అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్, ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా, క్లాస్లో కూడా. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.